ఒక 100 రూపాయల నోటు భారతదేశానికి నేపాల్కి ఒక కొత్త రకమైన పంచాయతీకి తెరలేపింది. ఏంటంటే ఇటీవల కాలంలో రీసెంట్గా నేపాల్ ఒక 100 రూపాయల నోటుని రిలీజ్ చేసి ఏం చేసిందంటే దాంట్లో ఒక 3 ప్రాంతాలను, అంటే మనకు సంబంధించిన ప్రాంతాలను వాళ్ళ ప్రాంతాలుగా ప్రింట్ చేసుకుంది. అవేంటంటే కాలాపాని అనే ఒక ప్రాంతం, అది మనదే. రెండోది లిపులేక్ అనే ఒక ప్రాంతం ఉంది, అది మనది. మూడోది లింపియాదురా అనేది. ఈ 3 ప్రాంతాలని వాళ్ళ ప్రాంతాలుగా ఆ 100 రూపాయల నోట్లో ప్రింట్ చేసుకుని రిలీజ్ చేసింది. సో మన వాళ్ళు ఏం చేశారు, మన గవర్నమెంట్, భారతీయ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ 100 రూపాయల నోట్లో మనకు సంబంధించిన ప్రాంతాలను వాళ్ళ ప్రాంతాలుగా ప్రింట్ చేసుకుందో మన వాళ్ళు అస్సలు ఆ విషయాన్ని తీసుకోలేకపోయారు. సో దీని మీద మళ్ళీ చర్చ మొదలైంది. మనకి నేపాల్కి సరిహద్దు ప్రాంతం ఎంతంటే 1850 కిలోమీటర్లు. అది కూడా 5 రాష్ట్రాల గుండా సరిహద్దుని పంచుకుంటుంది. అదేంటంటే సిక్కిం రాష్ట్రం ఒకటి, రెండోది వెస్ట్ బెంగాల్, 3 బీహార్, 4 ఉత్తరాఖండ్, 5వది ఉత్తరప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల గుండగా మనకి నేపాల్ దేశం సరిహద్దు ప్రాంతం ఉంది. సో ఏంటంటే మనకు సంబంధించిన ప్రాంతాలను వాళ్ళ ప్రాంతాలుగా ఆ 100 రూపాయల నోటు మీద ముద్రించడం అనేది ఎన్నో వివాదాలకు కారణమయ్యి మళ్ళీ మనోళ్ళు దీనిని భారతదేశంలో మన గవర్నమెంట్ దీన్ని తిరస్కరించింది.